నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జైలులో మగ్గుతూ ఉన్నారు. ఇమ్రాన్ ఖాన్ను 2022లో అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రధానమంత్రి పదవి నుంచి కిందకు దించే ప్రయత్నం చేయగా చివరికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ఇమ్రాన్ మీద ఒకటి తర్వాత మరో కేసు నమోదవ్వడం మొదలయ్యాయి. 2023 ఆగస్టులో అవినీతి ఆరోపణలపై ఆయనను అరెస్టు చేశారు. అయితే ఇమ్రాన్ ఖాన్పై పెట్టిన కేసులన్నీ సైన్యం ఒత్తిడితో రాజకీయ ప్రేరితమై మోపినవేనని ఆయన మద్దతుదారులు ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్కి అధికారిక గుర్తింపు కూడా రద్దు చేశారు. ఆ పార్టీ అభ్యర్థులు స్వతంత్రంగా పోటీ చేసి గెలుపొందినా కూడా ప్రత్యర్థి పార్టీల మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది. దీంతో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులను జైళ్లలో వేయడం, నిరసనలను అణచివేయడం జరిగింది. జైలులో మగ్గుతున్న ఇమ్రాన్ ఖాన్ను బయటకు తీసుకొచ్చే పనిని అమెరికా చేసేలా కనిపిస్తోంది. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ను జైలు నుంచి విడుదల చేయాలంటూ అమెరికా చట్టసభ కాంగ్రెస్లో ఓ బిల్లును ప్రవేశపెట్టారు. ఇమ్రాన్ ఖాన్ను ఓ రాజకీయ ఖైదీగా అమెరికా గుర్తించింది. రాజకీయ ప్రత్యర్థులను వేధిస్తున్నందుకు పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్పై ఆంక్షలు విధించాలని కోరారు. అమెరికా ప్రతినిధుల సభకు చెందిన జో విల్సన్, జిమ్మీ పనెట్టా పాక్ డెమోక్రసీ యాక్ట్ని తీసుకొచ్చారు. గ్లోబల్ మ్యాగ్నెట్స్కి హ్యూమన్ రైట్స్ అకౌంటబిలిటీ యాక్ట్ కింద ఈ బిల్లును ప్రవేశపెట్టారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని పాక్ సైనిక నాయకత్వంపై ఒత్తిడి పెంచేలా వీసాపై నిషేధం విధించాలన్నారు జో విల్సన్. పాక్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడి ఇమ్రాన్ను విడుదల చేయించాలని కోరారు. పాకిస్తాన్లో రాజకీయ హింసకు పాల్పడిన వ్యక్తులను కూడా 180 రోజుల్లో గుర్తించి వీసా నిషేధాలు, అమెరికాలో ప్రవేశించడంపై పరిమితులు, జరిమానాలు విధించాలని బిల్లు కోరుతోంది. ఇమ్రాన్ ఖాన్ సహా రాజకీయ ప్రత్యర్థులందరినీ హింసించడంలో పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ ప్రధాన పాత్ర ఉందని అమెరికా ఆరోపించింది. ఈ అసీం మునీర్ భారత్ మీద కూడా కుట్రలు పన్నుతూనే ఉన్నాడు. చైనా ఇస్తున్న వెపన్స్తో భారత్ మీద దాడులకు ప్రణాళికలను రచిస్తూ ఉన్నాడు. పక్కనే ఉన్న బంగ్లాదేశ్ను ఇస్లామిక్ దేశంగా మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఆ దేశ ప్రభుత్వాధినేతగా ఉన్న మహమ్మద్ యూనస్ పాకిస్తాన్తో బంగ్లా రిలేషన్స్ని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీన్నే తనకు అనుకూలంగా మలుచుకున్నాడు అసీం మునీర్. బంగ్లాదేశ్ సైన్యానికి చెందిన టాప్ జనరల్, ప్రిన్సిపల్ స్టాఫ్ ఆఫీసర్, సెకండ్ ఇన్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ ఎస్ఎం కమర్ ఉల్ హసన్ పాకిస్తాన్ పర్యటనకు వెళ్లారు. అక్కడ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్తో భేటీ అయ్యారు. 2025 సంవత్సరంలో బంగ్లాదేశ్ ఆర్మీకి పాకిస్తాన్ సైనిక శిక్షణ ఇవ్వనుంది. ఈ పరిణామాలు భారతదేశానికి కూడా ప్రమాదకరమే. పాకిస్తాన్ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న వేర్పాటు ఉద్యమాలు, ఉగ్రవాద దాడులను అణచివేయడానికి అసీం మునీర్ ఎంతకైనా తెగిస్తాడు. బెలూచిస్తాన్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీకి ఓ వైపు చుక్కలు చూపిస్తోంది. బలూచ్ ప్రావిన్స్లో పనిచేయడానికి ఆర్మీ అధికారులతో పాటు ఇంటెలిజెన్స్ అధికారులు జంకుతున్నారు. జఫర్ ఎక్స్ప్రెస్ హైజాక్ ఘటన తర్వాత అసీం మునీర్ అత్యంత క్రూరంగా ప్రవర్తిస్తున్నాడని పాక్ మీడియా కూడా తెలిపింది. ఎంతో మందిని అనధికారికంగా బంధించి హింసిస్తోంది పాక్ సైన్యం. సింధ్ ప్రాంతంలో సింధు దేశ్ లాగా ప్రత్యేక దేశం కోసం డిమాండ్లు రావడం, పిఓకే ప్రాంత ప్రజలు భారత్లో కలుస్తామని ఉద్యమిస్తూ ఉండడంతో అసీం మునీర్ పాక్ సైన్యంతో ఎన్నో దారుణాలకు పాల్పడుతున్నాడు. పాకిస్తాన్ దేశ ఉనికి ప్రమాదంలో ఉందని, ఉగ్రవాదంపై యుద్ధం దేశాన్ని కాపాడుకోవడానికే అని మునీర్ బయటకు చెబుతున్నాడు. కానీ అతడు తన అధికారాన్ని నిలుపుకోవడానికి చేస్తున్న కుట్రలని స్పష్టంగా తెలుస్తోంది. జాతీయ భద్రతపై పార్లమెంటరీ కమిటీ ఉన్నత స్థాయి సమావేశంలో పాకిస్తాన్ ప్రభుత్వంపైనే, అది కూడా ప్రధానమంత్రిపైనే మునీర్ విమర్శలు గుప్పించాడంటే ఎవరి కంట్రోల్లో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్లో పాలనను మెరుగుపరచాలని ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్కు సూచించే స్థాయికి మునీర్ ఎదిగాడు. పాకిస్తాన్ ప్రభుత్వం మరింత స్ట్రిక్ట్గా ఉండాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని అంటున్నాడు మునీర్. అతడి చర్యలను భారత్తో పాటు అమెరికా కూడా నిశితంగా గమనిస్తూనే ఉంది.